పుస్తక పఠనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి గుంటూరులోని అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. విజ్ఞానాన్ని పంచే పుస్తకం విలువను చాటి చెబుతూ పాఠకులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత 7 ఏళ్లుగా ఈ మంచి పనిని చేస్తున్నట్లు గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు కావలసిన అకాడమిక్ బుక్స్, యువతకు నచ్చే కవితా పుస్తకాలు, పెద్దలు కోరుకునే నవలలు, మహిళలు మెచ్చే వంటింటి చిట్కా పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రదర్శనకుంచారు. చిన్నారులు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు కావలసిన పుస్తకాలను తీసుకెళ్లారు. పుస్తక పఠనం ద్వారా చరిత్రతో పాటు అనేక సరికొత్త విషయాలను తెలుసుకునే వీలు దొరుకుతుందని విద్యార్థులు, పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. మమ్మీ రికమెండ్ చేశారు, ఫ్రీగా బుక్స్ ఇస్తున్నారు. వెళ్ళి ఇంగ్లీష్ సంబంధించిన హిస్టరీస్, స్టోరీస్, గ్రామర్ సంబంధించిన ఏదైనా తీసుకోమన్నారు. మ్యాథ్స్, స్టోరీస్ అవే ఎక్కువ తీసుకున్నాను. నాకు చదువుల బుక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఇక్కడ చాలా బుక్స్ తీసుకున్నా. మా అన్నయ్యకి సంబంధించిన బుక్స్, సీనియర్ ఇంటర్ బుక్స్ అండ్ నాకు స్టోరీస్ బుక్స్ ఇలాంటివి చాలా తీసుకున్నాను అనమాట. మైథాలజీ అంటే ఇష్టము, అందుకే నేను హిందూ స్టోరీస్ అలాంటి బుక్స్ తీసుకున్నాను. వరల్డ్ బుక్స్ డే అని అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. స్కూల్లో నేర్చుకునేది కాకుండా బుక్స్లో నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. హిస్టరీ నుంచి కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. భగవద్గీత నేర్చుకుంటున్నాము. భగవద్గీత పుస్తకాలే అందరికి పంచుదామని చెప్పి ఉచిత పంపిణీ అన్నారని వచ్చామండి. ఫోన్లు మానిపించి పుస్తకాలు ఇవ్వాలండి పిల్లలకి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని నా ఉద్దేశం. వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం, మానసిక వికాసం ఇవన్నీ కలిగి మనిషి ఒక కొత్త ఆలోచన రూపుదిద్దుకోవడానికి, ఒక సృజనాత్మకత పిల్లల్లో పెంపొందించడానికి వీటన్నిటికీ కూడా పుస్తక పఠనం చాలా అవసరం. ప్రభుత్వం కూడా పుస్తకాల నాలెడ్జి అందరికీ కూడా ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నారు. దానికి చాగంటి కోటేశ్వరరావు లాంటి మహాత్ముల్ని కూడా నియమించి ప్రోత్సహిస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం తరఫున ఈ అన్నమయ్య సేవా సమితి టీటీడీ వారి సహాయ సహకారాలతో కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పుస్తకం అందాలి. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలకి, ఫోన్లకి పిల్లలు బాగా అలవాటు పడిపోయారు. వాటి నుంచి కూడా అవాయిడ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేసామండి. గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అందరూ కూడా పుస్తకానికి దూరం అయ్యి ఫోన్లకు దగ్గరయ్యారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీటికి పరిష్కారంగా గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయం వారు ఈ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు, చిన్నారులు, యువత ఈ పుస్తకాలను తీసుకోవడం ద్వారా తమ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక విషయాలు, కొత్త విషయాలు ఈ పుస్తకాల్లో తెలుసుకుంటామని కూడా వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.